మమతా బేగం రాజీనామా చేయను మీరేమైనా చేసుకోండి అంటుంది. సరే, ఆవిడ రాజీనామా చేసినా చేయకపోయినా పర్వాలేదు. రేపటితో ఆవిడ యొక్క పదవీ కాలం పూర్తి అయిపోతుంది కాబట్టి గవర్నర్కి బర్తరఫ్ చేసేటటువంటి అధికారం ఉంటుంది. కొత్త ప్రభుత్వానికి ఆహ్వానం పలికాడంటే ఇక ఈవిడ యొక్క ఇది ఉండదు, ఆ గౌరవం కూడా ఉండదు. రాజీనామా చేస్తే ఒక ముఖ్యమంత్రిగా ఒక గౌరవం ఉంటుంది, ఒక మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం అయితే ఉంటుంది ఆవిడకి. కానీ రాజీనామా చేయకపోతే ఆ గౌరవం కూడా ఉండదు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఈవిడ ఏమంటుందంటే, నేను ఇండీ కూటమి బాధ్యతలు తీసుకుంటాను, ఇండీ కూటమిని నేనే బలోపేతం చేస్తాను అంటుంది. అంటే రాహుల్ గాంధీ ఎందుకు పనికిరాడు, కాంగ్రెస్ అనవసరంగా అది ఇది చేస్తానని చెప్పి ఇండీ కూటమిని బలోపేతం చేయకపోగా బలహీనపరిచింది. ఇండీ కూటమి కాంగ్రెస్ అధీనంలోనే చాలా వరకు ఓటమిల చవి చూడాల్సి వచ్చింది. అంటే ఈ పార్లమెంటు స్థానాల కోసం లేదా పార్లమెంట్ ఎన్నికల కోసం వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. కానీ రాష్ట్రాల విషయంకి వచ్చేసరికి ఎవరికి వారే యమునే తీరైపోయారు. జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెసు తన అధికారం కోసం పోకలాడిందే తప్ప తనతో జతకట్టినటువంటి రాష్ట్రాల ప్రభుత్వాలను నేను బలోపేతం చేస్తాను, వాళ్ళని గెలిపిస్తాను అని ఎక్కడా కూడా చెప్పలేకపోయింది. వాళ్ళ కోసం ఏమీ చేయలేకపోయింది. కొన్ని తనైనా గెలిచిందంటే అదే లేదు. మహారాష్ట్రలో ఎవరితో పొత్తు పెట్టుకుందంటే పొత్తు పెట్టుకోలేకపోయింది. పొత్తు పెట్టుకున్న ఉపయోగం లేకుండా పోయింది. అలాగే ఢిల్లీ పరిస్థితి, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ కదా, అక్కడ రెండు పొత్తు పెట్టుకుంటే కొంతవరకు కాంగ్రెస్ తగ్గితే అక్కడ బీజేపీకి విజయం వచ్చేది కాదు, ఇంత భారీ మెజారిటీ వచ్చేది కాదు అనేది టీఎంసీ యొక్క ఆలోచన. ఇక్కడ కూడా టీఎంసీ కలిస్తే ఒక 30-40 స్థానాలు అడిగితే కనీసం 10 స్థానాలకు మించి ఇవ్వనని కూడా చెప్పింది ఈవిడ కాంగ్రెస్కి. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా కలుస్తారు? సో కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేయాల్సి వచ్చింది. అది కూడా కొంప ముంచింది, ఎందుకంటే ఓట్లు చీలిపోతాయి. కాంగ్రెస్కి ఎవడు ఓట్లు వేస్తాడు? ముస్లిమ్సే వేస్తారు. టీఎంసీకి ఎవరు వేస్తారు? వాళ్ళే వేస్తారు. ఎంఐఎంకి వాళ్ళే వేస్తారు. కాబట్టి వీళ్ళందరూ ఒక్కటే, ఒక గూటి పక్షులే. కాబట్టి కలిసి పోటీ చేస్తే బీజేపీకి ఎంత కొంత నష్టం వచ్చేది. వీళ్ళు విడివిడిగా పోటీ చేసి బీజేపీని అత్యధికంగా గెలిపించారు, అత్యధిక మెజార్టీతో. సో వీళ్ళే గెలిపిస్తారు, మళ్ళీ వీళ్ళే ఏడుస్తారు. ఇప్పుడు ఇండీ కూటమి బాధ్యతలు తీసుకుంటానంటే రాహుల్ గాంధీని ఎందుకు పనికిరానటువంటి వాడు అన్నట్లుగా లెక్క. మరి ఇది రాహుల్ గాంధీకి భారీ షాక్ కాదు, చాలా పెద్ద దెబ్బ కాంగ్రెస్కి. రేపు పొద్దున్న ఈవిడ మాట ఎవరంటారో వినరో పక్కన పెడితే, ఈవిడ 4వ సారి అధికారంలోకి వస్తే ఇండీ కూటమికి కూడా ఈవిడే పెద్ద తోపు అన్న విధంగా ఇండీ కూటమిని నడిపించే నాయకురాలను నేనే అనేది చాలామంది వినేవాళ్ళు. ఒకవేళ ఇక్కడ స్టాలిన్ వచ్చాడు అనుకోండి, గెలిచాడు అనుకోండి, ఖచ్చితంగా ఈవిడ మాట వినేవాడు. ఇప్పుడు ఓడిపోయినా సరే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఈవిడ గెలిస్తే వీళ్ళందరూ వింటారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ఎస్పీ పార్టీ, డిఎంకే పార్టీ, వీళ్ళందరూ కూడా టీఎంసీ చెప్పినట్లుగా వినేవాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ ఎందుకు పనికి రాకుండా అయిపోయేది. కానీ ఎప్పుడైతే ఓడిపోయిందో ఇప్పుడు ఈవిడ మాట ఎవరు వింటారు? ఎవరు వినరు.